వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఏ టాపిక్ మాట్లాడుతున్నాము అంటే స్వరాజ్ పార్టీ ఆవిర్భావం. ఏ పార్టీ అంటున్నామండి? స్వరాజ్ పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడుతున్నాం. మరి స్వరాజ్ పార్టీ అనేది ఏ విధంగా అవతరించింది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే 1922వ సంవత్సరంలో, ఎప్పుడు అంటున్నామండి? 1922వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ నిర్వహించింది అంటే 1922వ సంవత్సరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశం గయా కేంద్రంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటున్నా? గయా కేంద్రంగా వీళ్ళు ఐఎన్సి సమావేశాన్ని నిర్వహించారు. మరి ఈ గయాలో నిర్వహించినటువంటి ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారట అంటే చిత్తరంజన్ దాస్. ఈయననే సిఆర్ దాస్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ చిత్తరంజన్ దాస్ గారు ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గయా సమావేశానికి అధ్యక్షత వహించిండు. అయితే ఈ సమావేశంలో కౌన్సిల్ ఎంట్రీ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఏమంటున్నామండి? కౌన్సిల్ ఎంట్రీ తీర్మానమును వ్యతిరేకించారు. దేన్ని వ్యతిరేకించారు? కౌన్సిల్ ఎంట్రీ తీర్మానాన్ని వ్యతిరేకించారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎన్నికల్లోకి వెళ్ళి చట్టసభల్లో పోటీ చేసి దాని ద్వారా ప్రాతినిధ్యం వహిద్దామనేది వీళ్ళ యొక్క కాన్సెప్ట్. ఈ యొక్క ఐఎన్సి సమావేశం, గయా సమావేశం కౌన్సిల్ ఎంట్రీ తీర్మానాన్ని వ్యతిరేకించి ఎన్నికల్లో పోటీ చేయరాదు, చట్టసభల్లోకి వెళ్ళరాదు అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ స్వరాజ్ పార్టీ స్థాపించాలని చెప్పి సిఆర్ దాస్ గారు భావించారు. వెంటనే ఆయన ఏం చేసిండు? ఐఎన్సికి రాజీనామా చేసి, ఏమంటున్నామండి? ఐఎన్సికి రాజీనామా చేసి 1922వ సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు నాడు ఒక నూతన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏ పార్టీ అంటున్నామట అంటే స్వరాజ్ పార్టీ అని చెప్పి పిలుస్తున్నాం. ఒక నూతన పార్టీని ఏర్పాటు చేశాడు. దాన్నే ఏమని పిలుస్తున్నాను అంటే స్వరాజ్ పార్టీ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేసిండు? 1922 డిసెంబర్ 31 తారీఖు నాడు స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క అధ్యక్షుడిగా, స్వరాజ్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా ఎవరు కొనసాగారట అంటే సిఆర్ దాస్. ఎవరు కొనసాగారంటున్నామండి? సిఆర్ దాస్ గారు కొనసాగారు. ఇతనే ఏమని పిలుస్తామట అంటే దేశబంధు. ఇతని యొక్క బిరుదులు ఏమంటున్నామండి? దేశబంధు లేదా ఫ్రెండ్ ఆఫ్ నేషన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి? దేశబంధు లేదా ఫ్రెండ్ ఆఫ్ నేషన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. ఎవరిని? ఈ యొక్క సిఆర్ దాస్ గారిని. అవునా? మరి ఇతడు ఈ యొక్క లిబర్టీ అనే పత్రికను తీసుకొచ్చిండు. ఏ పత్రికను తీసుకొచ్చిండు? లిబర్టీ అనే పత్రికను స్థాపించిండు. ఎవరు స్థాపించారు? ఈ యొక్క సిఆర్ దాస్ గారు. ఇతడే ఒక నినాదం ఇచ్చిండు. అదే గ్రామాలకు తరలిపోండి. ఏమని? గ్రామాలకు తరలిపోండి అనే ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది అంటున్నాం. ఎవరిచ్చారంటామండి? చిత్తరంజన్ దాస్ గారు. అవునా? నెక్స్ట్, మరి ఈ చిత్తరంజన్ దాస్ గారు, ఈ యొక్క చిత్తరంజన్ దాస్ గారు దీని యొక్క అధ్యక్షుడిగా కొనసాగిండు. ఏ పార్టీ యొక్క అధ్యక్షుడిగా? ఈ యొక్క స్వరాజ్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా. దీని యొక్క కార్యదర్శిగా ఎవరు కొనసాగిరట అంటే మోతీలాల్ నెహ్రూ. ఎవరంటున్నామండి? మోతీలాల్ నెహ్రూ గారు దీని యొక్క అధ్యక్షుడిగా కొనసాగిండు. ఎవరు అంటున్నామండి? మోతీలాల్ నెహ్రూ గారు ఈ పార్టీ యొక్క అధ్యక్షుడిగా కొనసాగిండు. మరి ఈ యొక్క స్వరాజ్ పార్టీ యొక్క సభ్యులుగా మనం ఎవరిని పేర్కొంటున్నాం? మరి దీని యొక్క సభ్యులుగా ఎవరిని పేర్కొంటాం అంటే సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, మరి వీళ్ళతో పాటుగా ఎంఆర్ జయాకర్. ఎవరంటున్నామండి? ఎంఆర్ జయాకర్. ఏం పేరు? ఎంఆర్ జయాకర్.
మరియు విఠలాబాయ్, ఏం పేరు అంటున్నామండి, విఠలాబాయ్, విజయ్ సి కేల్కర్, అవునా. ఇంకెవరు అంటామండి, లాలా లజపతి రాయ్. ఎవరు? లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ వంటి వ్యక్తులు దీంట్లో సభ్యులుగా కొనసాగడం జరుగుతూ ఉంది అంటున్నాం, అవునా. మరి దీని యొక్క ఉద్దేశం ఏమిటి? దేశభక్తితో, గమనంతో కూడిన దేశభక్తి. దీని యొక్క ఎజెండా, ఉద్దేశం ఏంటి? స్వరాజ్ పార్టీ యొక్క ఉద్దేశం ఏ విధంగా కొనసాగుతుంది? చట్టసభల్లోకి అడుగు పెట్టాలి అనేది దీని యొక్క నినాదం. ఏమంటామండి? చట్టసభల్లోకి అడుగు పెట్టాలి అనే నినాదంతో ఈ స్వరాజ్ పార్టీ అనేది పనిచేస్తుంది. అందుకే ఇది ఏమన్నదట అంటే గమనంతో కూడిన దేశభక్తి అన్నది. ఏమన్నదండి? గమనంతో కూడిన దేశభక్తి అనే ఉద్దేశంని తీసుకొచ్చింది. పేట్రాయిట్ లోకోమోషన్ అని చెప్పింది. ఏమన్నది బేట? పేట్రాయిట్ ఇన్ లోకోమోషన్ అని చెప్పి పేర్కొన్నది. పేట్రటిజం ఇన్ లోకోమోషన్, గమనంతో కూడిన దేశభక్తిగా పేర్కొనడం జరిగింది. ఎవరు బేట? స్వరాజ్ పార్టీ, అవునా. మరి ఈ స్వరాజ్ పార్టీ అనేది ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ స్వరాజ్ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఏంది? కౌన్సిల్ ఎంట్రీ జరగాలి, చట్టసభల్లోకి వెళ్ళాలి. మరి అలా వెళ్ళాలి అని చెప్పి మరి పేట్రైజం ఇన్ లోకోమోషన్ తీసుకొచ్చింది. దానిలో భాగంగానే 1923వ సంవత్సరంలో ఏమంటున్నామండి? 1923వ సంవత్సరంలో కేంద్ర శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఏ సంవత్సరంలో అంటున్నా? 1923వ సంవత్సరంలో కేంద్ర శాసనసభకు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ అనేది పోటీ చేయడం జరిగింది. దేనికి ఎన్నికలు జరిగితే? ఈ యొక్క కేంద్ర శాసనసభకు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో ఈ స్వరాజ్ పార్టీ పోటీ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో జరిగినాయి? 1923వ సంవత్సరంలో కేంద్ర శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఎన్ని స్థానాలకు? 101 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో పాల్గొని స్వరాజ్ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకుందట అంటే 48 సీట్లను సొంతం చేసుకుంది. ముస్లిం లీగ్ పార్టీ 24 సీట్లను సొంతం చేసుకుంది. ఎన్ని సీట్లను? 24 సీట్లను ఈ ముస్లిం లీగ్ పార్టీ సొంతం చేసుకోవడం జరిగింది అంటున్నాం. ఆన్లైన్ ఈ యొక్క స్వరాజ్ పార్టీ 48 సీట్లను సొంతం చేసుకుంది. ముస్లిం లీగ్ పార్టీ అనేది 24 సీట్లను సొంతం చేసుకోవడం జరిగింది అంటున్నాం. ఇక ఈ విధంగా మన కేంద్ర శాసనసభకు ఎన్నికలు అనేటివి జరిగినాయి అంటున్నాం. దేనికి జరిగినాయి అంటున్నా? కేంద్ర శాసనసభకు ఎన్నికలు అనేటివి జరిగినాయి. దీని విధంగా అంటే 48 సీట్లను సొంతం చేసుకోవడంతో స్వరాజ్ పార్టీకి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. మరి ఈ స్వరాజ్ పార్టీని ఆంధ్ర కేంద్రంగా ఎవరు తీసుకొచ్చారు అంటే రామదాసు అనేవాడు తీసుకొచ్చిండు. ఎక్కడ? ఆంధ్ర కేంద్రంగా స్వరాజ్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా ఎవరు కొనసాగిరట అంటే రామదాసు అనేవాడు స్వరాజ్ పార్టీ యొక్క ఆంధ్ర అధ్యక్షుడిగా కొనసాగిండు. మరి ఉన్నవ లక్ష్మీనారాయణ ఎవరంటున్నామండి? ఉన్నవ లక్ష్మీనారాయణ కార్యదర్శిగా వ్యవహరించిండు ఆంధ్ర ప్రాంతంలో. ఏ పార్టీకి? స్వరాజ్ పార్టీకి, అవునా. ఈ విధంగా మనకు ఈ యొక్క పార్టీ అనేది కనిపించడం జరుగుతుంది. ఏ పార్టీ కనిపిస్తుంది? స్వరాజ్ పార్టీ అనేది కనిపించడం జరుగుతుంది. అయితే 1923వ సంవత్సరం ఢిల్లీ కేంద్రంగా, ఎప్పుడు అంటున్నామండి? 1923వ సంవత్సరం ఢిల్లీ కేంద్రంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించింది. ఎప్పుడు అంటున్నా? 1923వ సంవత్సరంలో. అంటే ఎప్పుడైతే చట్టసభల్లోకి వెళ్ళాలి అనే లక్ష్యం కొద్దీ స్వరాజ్ పార్టీ ఏర్పాటైందో ఆ పార్టీ తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చిందా లేదా? ఎస్, నెరవేర్చింది. ఏ విధంగా సార్? 48 సీట్లను సొంతం చేసుకుంది సార్. ఆ విధంగా అది ఎన్నికల్లోకి వెళ్ళిపోయింది, అంటే చట్టసభల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు 1923 ఐఎన్సి సమావేశం
ఎక్కడ జరిగింది? ఢిల్లీ కేంద్రంగా జరిగింది. 1923 సంవత్సరం ఢిల్లీ కేంద్రంగా ఐఎన్సి సమావేశం జరిగితే ఈ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఇచ్చారు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎవరంటున్నామండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఈ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఆయన ఏమన్నాడట అంటే స్వరాజ్ పార్టీని, ఏ పార్టీని? స్వరాజ్ పార్టీని ఈ యొక్క ఐఎన్సిలో విలీనం కావాలని కోరిండు. స్వరాజ్ పార్టీ విలీనం చెయ్యాలి అని చెప్పి కోరడం జరిగింది. దేంట్లో విలీనం చేయాలన్నాడు? ఐఎన్సిలో విలీనం చేయాలి అని చెప్పి కోరిండు అంటున్నా. ఎవరు కోరారండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్. కానీ వాళ్ళు తిరస్కరించారు. 1923-24 సంవత్సరాల మధ్య కాలంలో ఏమంటున్నామండి? 1924 సంవత్సరంలో గాంధీజీ గారు ఇరు పక్షాల మధ్య అంటే అటు స్వరాజ్ పార్టీని ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒక ఐకమత్యాన్ని, ఒక సమన్వయాన్ని క్రియేట్ చేసి వీళ్ళిద్దరిని కలిపేసిండు. ఫలితంగా ఐఎన్సి ప్లస్ స్వరాజ్ పార్టీ విలీనం అయినవి. ఏ సంవత్సరంలో? 1924లో. 1924 సంవత్సరంలో 1923-24 సంవత్సరాలకు గాను 1923-24 సంవత్సరాలకు గాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క భారతదేశంలో స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినవి. భారతదేశంలో మున్సిపాలిటీ, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినవి. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినవి ఎన్నడంటున్నా? 1923-24 సంవత్సరాల మధ్య కాలంలో మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల ఫలితంగా చిత్తరంజన్ దాస్ గారు కలకత్తాకు మేయర్గా ఎన్నికైండు. ఎవరంటున్నామండి? సిఆర్ దాస్. ఏ ప్రాంతానికి మేయర్గా ఎలక్ట్ అయిండు? కలకత్తా ప్రాంతానికి ఈయన మేయర్గా ఎన్నికైండు అంటున్నా. ఎవరు? ఈ యొక్క సిఆర్ దాస్ గారు కలకత్తా ప్రాంతానికి మేయర్గా ఎన్నికవడం జరిగింది అంటున్నాం. అవునా? మరి ఇతడు మేయర్ అయిన తర్వాత కలకత్తా చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరిని నియమించాడట అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని. ఏమంటున్నామండి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని. ఎవరిని బేట? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కలకత్తాకు నియమించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఎవరంటామండి? జవహర్లాల్ నెహ్రూ గారిని ఈ యొక్క అలహాబాద్ మున్సిపాలిటీ మేయర్ చేసిరు. ఈయన అలహాబాద్కి మేయర్గా ఎన్నికైండు. ఎవరు? ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ ఈ యొక్క ఇంకెవరంటున్నామండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరంటున్నామండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పాట్నాకు మున్సిపల్ మేయర్గా ఎన్నికైండు. అవునా? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పాట్నా ప్రాంతానికి మున్సిపల్ మేయర్గా ఎన్నికవడం జరిగింది. ఈ విధంగా మనకు 1923-24 సంవత్సరాల మధ్య కాలంలో మున్సిపాలిటీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే దీంట్లో ఈ విధంగా వాళ్ళు మేయర్లుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే 1925 జూన్ 16వ తేదీన ఎప్పుడంటున్నామండి? 1925 జూన్ 16వ తేదీన చిత్తరంజన్ దాస్ గారు మరణించారు. ఎప్పుడంటున్నామండి? 1925 జూన్ 16వ తేదీన చిత్తరంజన్ దాస్ గారు మరణించడం జరిగింది. ఇతని యొక్క మరణంతో ఆ యొక్క స్వరాజ్ పార్టీ అనేది కనుమరుగవడం జరిగింది. ఎప్పుడంటున్నామండి? ఈ విధంగా 23 నుంచి 25 సంవత్సరాల మధ్య కాలంలో 1923 నుంచి
25 సంవత్సరాల మధ్య కాలంలో మనకు స్వరాజ్ పార్టీ యొక్క లక్ష్యం, దాని యొక్క విధి విధానాలు మనకు కనిపించడం జరుగుతూ ఉంది.